ఈ ఎలక్షన్ అంతా కూడా ఉన్నది 10,600 ఓట్లు. ఇది చిన్న ఎలక్షను. ఒక సంవత్సరం టైం ఉండేది. చనిపోయింది మహేష్ పిరడ్ అని జెడ్పీటీసీ. చాలా కాలం ఇప్పుడు చనిపోయాడు. ఎలక్షన్ అనుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఆయన కొడుకును కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి నాయకులు చూస్తే చేస్తున్న విధానం, ఎలక్షన్ చేసే పద్ధతి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక, సూపర్ సిక్స్ మీద నమ్మకం లేక, సుపరిపాలన తొలి అడుగు పడలేదని తెలిసి ప్రచారం తొలి అడుగని తిరుగుతున్నారు. కానీ సుపరిపాలన లేదని వాళ్ళకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత సూపర్ సిక్స్లో ఏ ఒక్క పథకం కూడా మొదటి సంవత్సరం వేయలే. రెండో సంవత్సరం కూడా ఏదో అరాకొరా పథకాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పథకాలు ఆడబిడ్డ అనేది అందరికీ ఆశ పెట్టింది ఆడబిడ్డ అనేది. నెలకు 1500 ఎంతమంది అంటే అంతమందికి అది ఇవ్వలేమని ఆల్రెడీ చేతులు ఎత్తేసినారు. నిరుద్యోగ వృత్తి దాని గురించి ప్రస్తావన చేయట్లేదు. అదేవిధంగా 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. రైతులకు ఆ రోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 కూటమి ప్రభుత్వమే ఇస్తుంది కేంద్రం కాకుండా అని ఆయన మాట తప్పినాడు, మెడమ తిప్పినాడు. జగన్మోహన్ రెడ్డి మేము మెడమ తిప్పేదేలే. పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ పత్రం మీద సంతకాలు చేసి జనాలకంతా ఇచ్చినారు. ఇప్పుడు ఏం చేసినారు? మొదటి సంవత్సరం రైతు భరోసానే లేదు, 20,000 పోయింది. రెండో సంవత్సరం రైతు భరోసా వేసినారు. ఎంత వేసినారు? 26,000 వేయాల్సింటే కేవలం వీళ్ళ తరపున 14,000, కేంద్ర ప్రభుత్వం 6. దాంట్లో ఇప్పుడు వేసింది 5,000. అంటే 14,000 అంటే రైతులకు అంటే ఇంకా 6,000 ఇవ్వలేము, మెడమ తిప్పమన్నారు, ప్రమాణం చేసినారు, తప్పినారు. 14,000 వేస్తారు. సంవత్సరానికి 6,000 ఎగరగొట్టినారు. అంటే 4 ఏళ్ళు 24,000, మొదటి సంవత్సరం 20,000, 44,000 రైతులకు ఎగనాగం పెట్టినారు. ఈ 4 ఏళ్ళు కూడా పూర్తిగా వేస్తారని నమ్మకం లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో సుఖం కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, కష్టాల్లో ఉండారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు మళ్ళా ప్రభుత్వం రాదని తెలిసి వాళ్ళకి ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దోపిడీ అనకొండల్లాగా చాలామంది ఎమ్మెల్యేలు తయారైపోయి దోచుకొని తింటున్నారు. ప్రభుత్వం మీద ఒక్క సంవత్సరంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది. అలాంటి పరిస్థితులలో చనిపోయిన వ్యక్తి మీద పోటీ పెట్టాలనుకోవడమే జనరల్గా చంద్రబాబు నాయుడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే వదిలేస్తూ ఉన్నాడు మేమంతా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు జతైనారు. వాళ్ళకు గుర్తింపు లేదు. పోటీ పెడితేనే ఇదేదో సాధిస్తాము, ఏదో దీన్ని అంతా ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు.